ఈరోజు ధ్యానం నిమిత్తం జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం 9:9. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా నుండి నీ రాజు నీతిపరుడును దీనుడై మీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. ఈరోజు అనేక మంది ప్రపంచంలో ఒక పండుగలు జరుపుకుంటా ఉన్నారు. అంటే మట్టల ఆదివారం అని. యేసుక్రీస్తు ప్రభువు తన సేవను ప్రారంభించిన తొలి దినాలలో ఆయన యెరూషలేము మందిరానికి, యెరూషలేముకు, ఆ పట్టణానికి వెళ్ళాలని తలచి ఒక గాడిదను ఎక్కి వస్తాడని జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు రాక మునిపే ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలి. ఫలానా ఒక మనుషుడు వస్తాడు, ఆయన మరియ గర్భాన జన్మిస్తాడు. మరియ గర్భాన జన్మించిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతాడు. ఆ తదుపరి అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అపవాది చేత శోధింపబడతాడు. 40 రోజులు ఉపవాసం ఉంటాడు. ఆ తదుపరి ఈ యొక్క గాడిదను ఎక్కి యెరూషలేము నగరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడని ఈ యొక్క బైబుల్ లేఖనం జకర్యా గ్రంథం రాయబడి ఉన్నది. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటను మనం వివరించాలి అంటే, ఈ మాటను మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం మత్తయి రాసిన శుభవార్తలో వెళ్ళిపోదాం. 21వ అధ్యాయం 1వ వచనం. మత్తయి రాసిన శుభవార్తలో ఉండి 21వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్షెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళండి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఒకనొకప్పుడు క్రీస్తు ప్రభువు వారు వస్తా ఉన్నారు. ఆయన గాడిద పిల్లని కోస్తాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? నీతి పరుడును. ఒకసారి చదువుదాం. జకర్యా 9:9. నీతి పరుడును, యథార్థవంతుడును, సియోను కుమార్తెలారా మీరు సంతోషించండి. నీ రాజు నీతి పరుడును, రక్షణ గలవారును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మన రాజు ఎలాంటి వాడు తెలుసా? దీనుడు. ఆయన ఎవరో తెలుసా? నీతిపరుడు. అంటే ఆయనలో ఎటువంటి అనీతి లేదు. అలాంటి నీతిపరుడైన రాజు మన హృదయంలోకి రావాలంటే, ఆనాడు యెరూషలేము నగరానికి ఎలాగైతే గాడిదను ఎక్కి, గాడిద అంటే ఆయన ఒక వాహనంగా, గాడిదను ఒక వాహనంగా చేసుకున్నాడు. కానీ ఈరోజు ఆ గాడిద మనమైతే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువు మనలో ఉండి మనలో అనేక గ్రామాలు నడిపిస్తే, అనేక మందికి స్వార్థను ప్రకటిస్తే అది దేవునికి మహిమార్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు గాడిద అంటే ఏదో ఒక గాడిదని తీసుకొచ్చారు వాళ్ళు, ఆ గాడిద మీద ఊరేగించారు దేవుణ్ణి. హోసన్నా హోసన్నా అంటూ. అంటే హోసన్నా అంటే ప్రభువు పేరట వచ్చువానికి జయము, స్తుతి కలుగును గాక అని ఆ యొక్క వాక్య భాగానికి మూలార్థం తెలియజేస్తా ఉంది. ఈరోజు ఆ యొక్క గాడిద పిల్లను, ఆ యొక్క గాడిదను ఎక్కిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు యెరూషలేమునకు? ఎందుకు వచ్చాడు చెప్తా? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఒక మాట అంటూ ఉన్నాడు తన శిష్యుల్లో ఇద్దరు చూచి, ఇదిగో మీకు ఎదురుగా ఉన్న ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలోనికి వెళ్ళి
యెరూషలేమునకు సమీపిస్తా ఉన్నప్పుడు, పెస్తెగాగు అనే ఆ ఒలీవల కొండను సమీపిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట, ఒక గాడిదయు దాని యొక్క పిల్ల అక్కడ కట్టబడి ఉంటాయి, వాటిని మీరు బందీగా ఉన్న వాటిని మీరు నా కొరకు దాన్ని తీసుకురావాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మన యొక్క హృదయంలోకి వస్తారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మన మనస్సులోకి వస్తారో, యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎప్పుడైతే సజీవ రక్షకుడిగా మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు బందీగా ఉన్న ప్రతి ఒక్క హృదయం, బంధింపబడి ఉన్న ప్రతి ఒక్క సాతాను శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోతాయని యొక్క వాక్యానికి మూలార్థమని నేను దేవుని పేట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనాంగమా, వాక్యం వింటున్న ప్రియ నా స్నేహితులారా, సహోదరి సహోదరుల, ఒక మాట గమనించండి. ఆనాడు ఎప్పుడో ఆయన గాడిదని ఎక్కువ వచ్చేసాడు, అయినప్పటికీ ప్రపంచమంతా ఈ రోజున అలాంటి సూచనలు చూపిస్తూ, అలాంటి నాటకాలు వేస్తూ, అలాంటి ఆయన చేసిన క్రియలన్నింటినీ ఈనాడు ప్రజలందరూ చేస్తానే ఉన్నారు. ఈస్టర్ పండుగ వస్తూ ఉంది, ఇదిగో ఇలాగ మనం నడవాలి. ఈ యొక్క 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఈ 40 రోజులు మాత్రమే ఈ యొక్క మాంసం కూరలు ఏమి తినడం లేదు, భక్తిగా జీవిస్తున్నారు. కానీ మరి ఈస్టర్ అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు అయిపోయాడు, మన మధ్య లేరు అని ఎంతమంది జనాంగం అనుకుంటా ఉన్నారు. ఒకసారి గమనించండి ప్రియ దైవజనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చనిపోయినా సరే మన యొక్క హృదయాలను పరిశీలిస్తా ఉన్నాడు. ఎంతమంది ఒక గాడిదగా ఎంచుకుంటారు, ఎంతమంది ఒక గాడిదను తాము చేసుకుంటారు, ఎంతమంది నన్ను వారి హృదయాల్లో ఉంచుకోవడానికి సిద్ధపడతారని దేవుని యొక్క మాట మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తూ ఉంది. వాక్య భాగంలో మనం చదువుకునే వాక్య భాగంలో ఒకటి మనం పరిశీలించాలి. ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏనాడో గాడిదని వచ్చాడు. మరి మనం ఎంత మాత్రం దేవునికి చోటిస్తా ఉన్నాం, దేవుని యొక్క మాటకు ఎంత మాత్రం మనం జవాబుగా ఉంటా ఉన్నాం, ఎంత మాత్రం దేవుని యొక్క మాటకు విధేయులై ఉంటా ఉన్నాం. ఆనాడు శిష్యులు విధేయులయ్యారు కదా, పలానా గ్రామంలో ఉంటుంది తీసుకురండి, ఒకవేళ ఎవరైనా దానిని గురించి అడిగితే మీరేం చెప్పాలి తెలుసా, ఇది ప్రభువుకు కావాలను అన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా, కావాలి వాడు వెంటనే దాన్ని విప్పి వారికి ఇచ్చి పంపాడు. ఒకసారి మరొక వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 5, 6, 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు. చాలు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే జకరియా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. ఆయన ఎలాంటి మనసు తెలుసా, తేన మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తేన మనసు, ఆయన నీతి కలిగిన మనసు. మరొక మాట చెప్తా ఉంది, రక్షణ కలిగిన మనసు అండి. 3 పదాలు మనం ఈరోజు ధ్యానించుకోవడం. ఏంటో తెలుసా, మొదటిగా దీనుడైన. దీనుడు అంటే ఎంత దీన వ్యవస్థకు జారిపోయాడు తెలుసా. దీనావస్థకు అంటే ఆయన గాడిద పిల్లను ఎక్కడానికి సైతం ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈరోజు మనకు వస్తున్న అవమానాలను బట్టి మనం సిగ్గుపడతా ఉన్నాం, ఈనాడు మనకు వచ్చిన అపనిందలను బట్టి మనం సిగ్గుపడతా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆనాడు ఆ యొక్క రామ ప్రభుత్వం వారు సిలువ వేసేటప్పుడు ఏం చేస్తా ఉన్నారో తెలుసా, ఆయనకున్న ప్రతి ఒక్క వస్త్రాన్ని చింపివేసి తీసేసి సిలువకు వేలాడ చేస్తా ఉంటే మనం కొంచెం ఎండ తగిలితేనే తట్టుకోలేమే. కానీ క్రీస్తు ప్రభువారు కొన్ని గంటల సేపు ఆ యొక్క ఎర్రటి ఎండలో రక్తం కాల్చున్న ఆ యొక్క దేహంతో ఆయన సిలువపై వేలాడాడంటే ఎంత దీన వ్యవస్థకు జారిపోయాడు. ఆయన నీతి పరుడని ఎందుకు చెప్పానో తెలుసా, ఆయన నీతి గల రారాజని మన యొక్క బైబిల్ గ్రంథం అనేక మార్లు రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక మాట తెలియజేస్తూ ఉంది, ఆయన రక్షణకు కారణభూతుడు, ఆయన రక్షణకు
కారణభూతుడు, రక్షణకు కారణభూతుడు అంటే ఆయన రక్షణ కలిగించేవాడు మాత్రమే. ఆయన సియోనుకు, ఆ యొక్క యెరూషలేమునకు వెళుచున్నప్పుడు అక్కడ ఒక రక్షణ కార్యాన్ని తెలియజేయాలని ఆ యొక్క శిష్యులతో ఒక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి రాసిన శుభవార్తల నుండి 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహికగా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. సియోను కుమార్తెలారా, శిష్యులు వెళ్ళి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి 10వ వాక్యం చదువు. పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడిరి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయనకి ఒక మహిమయుక్తమైన ఒక స్తోత్రాలాపన చేస్తా ఉన్నారు. అది ఏంటో తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. అలాగో తెలుసా? ఆయన ఎక్కిన ఆ గాడిద పిల్ల మీద, ఆ యొక్క పిల్ల మీద వారి యొక్క వస్త్రాలన్నిటినీ వారు పరుస్తూ కింద నేల మీద ఆయన నడుచుతున్న దారిలో ఆ యొక్క పట్టణమంతా ఆ యొక్క బట్టలను, వస్త్రాలను కింద వేదికగా పరిచి ఆ యొక్క కొబ్బరి మట్లను, ఈత మట్లను కింద వేసి ఆయన్ను ఆహ్వానం పలుకుతావారు. ఏమంటా ఉన్నారో తెలుసా? సియోను కుమార్తెలారా సంతోషించండి, ఇదిగో మీ రాజు సాత్వికుడు. సాత్వికుడు అంటే సాత్వికమైన మనసు అంటే ఆయన ఎటువంటి సౌభాగ్యాన్ని కానీ, ఆయన ఎటువంటి సౌకర్యాన్ని కానీ, ఎటువంటి సుఖాన్ని కానీ కోరుకోకుండా మన యొద్దకు స్వార్థం ఎత్తడానికి వస్తా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ఆ యొక్క శిష్యులు ఆ యొక్క ప్రజలతో చెబుతా ఉన్నారు. ఆయన ఏమంటా ఉన్నారు తెలుసా? ఇదిగో హోసన్నా, హోసన్నా, ప్రభు పేరట వచ్చువానికి జయము కలుగును గాక, స్తుతి కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి చిత్తం లేకుండా ఆయన ఏమాత్రం స్తుతింపబడడం ఆయనకు ఇష్టం లేదు. ఎక్కడ చూసినా ఆయన 40 రోజులు ఉపవాసం ఉండాలని ఆయన అనుకున్న, ఆయన సిలువకు వేలాడాలని, ఆయన ప్రాణం పోయి 3వ రోజున ఆయన లేవాలని ఉన్న లేఖనాలు దేవుని చిత్తానుసారంగా మాత్రమే ఆయన ఈ పనులన్నీ చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం, పుట్టుక క్రైస్తవులమైన మనం, ఈనాడు సంఘంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, గీతాలు ఆలపిస్తూ ఉన్నాం. అయినా సరే ఎందుకు మనకి ఇంకా ఎలాంటి శ్రమలు, అయినా ఎందుకు ఇలాంటి గొప్ప గొప్ప ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే ఎందుకో తెలుసా? కేవలం మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని, ఆనాడు యెరూషలేము ప్రజలు ఎలాగైతే క్రీస్తు ప్రభువాన్ని ఆ యొక్క వస్త్రాలతో, ఆ యొక్క గొప్ప జన సమూహంతో ఎదర వచ్చిన జన సమూహం, వెనకాల వచ్చిన జన సమూహం ఏమంటా ఉన్నా తెలుసా? హోసన్నా, హోసన్నా, ప్రభు పేరట వచ్చేవానికి స్తుతి కలుగునుగాక అన్న పదాన్ని మనం మర్చిపోయాం. అన్న స్తుతిని మనం మర్చిపోయాం. మనం ఈనాడు ఏదో వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ఏదో దైవజనుడు చెప్పిన మాటలు వింటా ఉన్నాం, కానీ ఆ వాక్యానికి అనుగుణంగా మనం నడుస్తూ ఉన్నామా లేదా? ఆ వాక్యానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా? ఆరాధనలో మనం సేపు ఒకలాగా, బయటకు వెళ్ళడమే ఒకలాగా మారుతున్నామా? ఆరాధనలో ఉన్న దేవుడే బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఉండి మనం పరిశీలిస్తూ ఉన్నాడు. మనం ఆరాధనకు వచ్చినప్పుడే భయభక్తులతో కూర్చుంటాం, ఆరాధనకు వచ్చినప్పుడే దేవుణ్ణి స్తుతిస్తాం, కానీ ఎల్లవేళ ఆయన్ను స్తుతించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక నీవు ఆరాధనలో ఎలా ఉంటున్నావు, బయటకు వెళ్ళాక ఎలా ఉంటున్నావు అని ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్క సమయంలో మనం ఆయన పరిశీలిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజు అయినా ఇంతవరకైనా మనం దేవునికి మహిమ చెల్లిద్దామా? ప్రియ దైవ జనాంగమా, ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక మాట ఆలోచించండి. దేవుడు ఏనాడో ఒక గొర్రె పిల్లను ఎక్కాడండి అని చెప్పుకోవడం కాదు. ఆ గొర్రె పిల్ల మనమే అయితే
క్రీస్తు ప్రభువు వారి కోసం మనసును అప్పగిచ్చేస్తే ఆనాడు అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి కోసం అపోస్తుడైన పౌలు గారు ఒక గాడిదిగా మలచబడ్డాడు. గాడిద ఏం చేస్తా ఉంది? బరువుని మోస్తా ఉందంటే అనేకమైన నిందలు, అనేకమైన శ్రమలను, అనేకమైన ఇబ్బందులను మోస్తా ఉంది. మరి క్రైస్తవ జీవితంలో ఉన్న మనం, క్రైస్తవుడిగా పిలువబడుచున్న మనం అలాంటి నిందలు మోస్తా ఉన్నాం. మీకు ఒక మాట చెప్పమంటారా? క్రైస్తవుడికి ఎన్ని నిందలు వస్తాయో అన్ని ఆశీర్వాదాలు పరలోకమందు మన తండ్రి మనకు దాచి ఉంచాడు. నమ్మిన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను వినండి. ప్రియ సహోదరి, ప్రియ దైవ జనాంగమ, క్రీస్తు ప్రభువు వారు ఆనాడు ఆ యొక్క పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు వారు అనేక మంది జన సమూహం కలిసి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కూడి ఉన్న మనం కొద్ది మంది అయినా సరే ఈ కొద్ది మంది ద్వారా క్రీస్తు ప్రభు వారు స్తుతింపబడాలి. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాం. యేసు అంటా ఉన్నాడు కదా, ఇదిగో నేను సాత్వికుడను, నేను నీతిపరుడను, నేను దీనుడను, నేను సాత్వికుడను, మీరు కూడా నాలాగా ఉండండి. మీరు నేను నా రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5:1 అనుకుంటా. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో నన్ను స్తుతించాలి, మీ దేహంతో నన్ను ఆరాధించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఏంటో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ రక్తపు విలువ ఏంటో తెలుసా? ఒక మనిషి కంటే, కొన్ని లక్షల మనుషుల రక్తం కంటే విలువైన రక్తం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కల్వరిలో పెట్టి మన కొరకు యాగమైపోయాడు ఆయన. మరి మనం అలాంటి క్రీస్తు ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానిద్దామా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విన్న వాక్యం మన హృదయంలో నిలబడాలి అంటే, ఈ విన్న వాక్యం మన హృదయంలో నిలకడగా ఉండాలంటే, ఈ విన్న వాక్యం మన హృదయంలో ఎప్పుడు అలాగే గుచ్చుకొని ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుల వారిని ఏదో ఆరాధనకు వచ్చిన సమయంలో కాదు, ఏదో ఖాళీగా ఉన్న సమయంలో కాదు, సమయాన్ని చూచైనా దేవునికి కేటాయించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, అనేక మంది భక్తులు అనేక శ్రమలను అనుభవించి, అనేక మంది భక్తులు అనేక అపనిందలు అనుభవించి దేవుని రాజ్యానికి వారసులై పోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హానోకు అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన ఏమయ్యాడో తెలుసా? దేవునితో కూడా నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడంటే ఎంత అదృష్టమో కదా. ఆయన చనిపోకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? దేవునితో కూడా పరలోకానికి వేగిపోయాడు. ఇంకొక మనుషుడు ఉన్నాడు, ఎవరో తెలుసా? ఏరియా గారు ఏం చేశాడు? అగ్ని రథాల చేత ఆయన ఆకాశానికి కొనుక్కోబడ్డాడు. అలాంటి అవకాశం మనకు రాకపోవచ్చు, కానీ మనం చనిపోయిన తర్వాత అయినా, మనం ఈ యొక్క భూమిని విడిచి వెళ్ళకపోయినా, మన శరీరాన్ని, మన ఆత్మ విడిచి నేరుగా ఎక్కడికి చేరాలో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క పాదాల చెంతకు చేరితే మాత్రమే అప్పుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇవ్వబడతా ఉంది. ఆఖరి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథం 3:21. 3:21 ప్రకటన గ్రంథం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చిన వాక్యానంతటికి ఆఖరి వచ్చిన ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు. ఎంతో ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రకటన 3:21 ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మరొకసారి గట్టి చదువుతాం. నేను జయించిన వారితో నా తండ్రితో కూడా కూర్చుండే విధానముగా మీరు కూడా జయించిన వారై, మీరు కూడా క్రీస్తు ప్రభుతో మీరు ఉన్నవారై
మీరు ఒకవేళ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు కూడా నాతో పాటు కూర్చుంటారు, మీరు మిమ్మల్ని కూడా కూర్చోవడానికి నాతో పాటు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవడానికి మీకు ఒక గొప్ప సదవకాశాన్ని ఇస్తాను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుందంటే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? దేవునితో ఎలాగైతే దేవుడు సాత్వికుడిగా, ఎలాగైతే దేవుడు దీనునిగా, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ కార్యం జరిగించాడో అలాంటి కార్యాలను మనం అనేక వాటిని మనం చేయాలి. అలాగే మరి ఆఖరిగా మనం ఒక మాటను విని మనం ముగించుకున్నాం. అదే మత్తయి రాసిన శుభవార్త 1:21 అధ్యాయం ఆఖరి 11-12 వాక్యాలు సెలవునిస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క జనసమూహాన్ని విడిచి యెరూషలేము దేవాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ అనేక మంది క్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క మందిరాన్ని ఒక దొంగల గుహగా మార్చేశారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమని అంటా ఉందో తెలుసా? అక్కడ మీరు ఇది నా తండ్రి, ఇది నా అనేక మందికి ప్రార్థన ఆలయంగా పిలవచ్చిన యొక్క మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తారని వారు ఉన్న ప్రతి ఒక్క సంపదను అక్కడ ఆయన విచ్చలవిడిగా అటు ఇటు తోసివేయడం జరిగింది. అక్కడ సెలవిస్తున్న మాట, మనం దేవుని యొక్క మందిరం అంటే మన హృదయమే దేవుని యొక్క మందిరం. మన హృదయం దేవుని యొక్క మందిరం అయినప్పుడు మనం అనేకమైన పాపక్రియలు చేస్తూ, అనేకమైన ఆలోచనలు చేస్తూ, అనేకమైన పాప రహితమైన కార్యాలు జరిగిస్తుంటే క్రీస్తు ప్రభువారు కూడా మన హృదయాన్ని చెదరగొట్టేస్తాడు. జాగ్రత్త ప్రియ దేవజన వాక్యం వింటున్న ప్రియ ప్రతి ఒక్క సహోదరుడా, మన హృదయం ఎంతో కఠినమైనది. అందుకే అంటా ఉంటాడు కదా ఒక భక్తుడు, రాతి గుండెను తీసి మాంసపు గుండెను నాకు ఇవ్వు, అప్పుడు నేను ఆరాధిస్తాను అని ఒక లేఖనం సెలవిస్తాను. ఏంటో తెలుసా? అదే ప్రకారం మనం కూడా దేవుని యొక్క మాటను మన హృదయంలో ఉంచుకుంటే, దేవుని యొక్క మాటను మన యొక్క హృదయంలో ఉంచుకుంటే సెలవిస్తున్న మాట, అప్పుడు క్రీస్తు ప్రభువు వారు మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చోవడానికి ఒక గొప్ప అవకాశం ఇస్తాడు. ఒకవేళ ఆయనతో పాటు కూర్చోలేని ధన్యత మనకుంటే, ఒకవేళ అలాంటి ధన్యత మనకు లేకపోతే, మనం విడవబడితే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం నలిగిపోతామేమో, ఆ శ్రమను తట్టుకోలేము. అంటా ఉంటాడు కదా, నేను మొదటి రాకడగా వచ్చినప్పుడు దీనునిగా వచ్చాను, సాత్వికునిగా వచ్చాను, ఒక రక్షణ కలిగించే బిడ్డగా వచ్చాను, కానీ ఒక బాలునిగా వచ్చాను, మానవ శరీరాన్ని వదులుకొని మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాను, దైవ శరీరాన్ని వదిలేసి. కానీ రెండవ రాకల్లో యేసయ్య ఎలా రాబోతా ఉన్నాడు తెలుసా? యోధా స్తుతి గోత్రపు సింహం వలె ఆయన గర్జిస్తూ, ఆయన ఎలా వస్తాడో తెలియదు, ఏ సమయాన్ని వస్తాడో తెలియదు. కనుక ఆయన చెప్తున్న మాట, నన్ను మీ మనసులో ఉంచుకోండి, యేసయ్యను మీ మనసులో ఉంచుకోండి. ఆయన వచ్చినప్పుడు మన యొద్ద, ఆయన వెతికినప్పుడు మన యొద్ద ఆయనకు ప్రతికూలమైన అనుకూలమైన ఫలాలు లేకపోతే మనల్ని దేవాతి దేవుడు నరికి అగ్నిలో పడవేస్తాడేమో. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరుడా, మనం ఎంతగానో భక్తి చేస్తున్నాం, మనం ఎంతగానో పరిశుద్ధంగా జీవిస్తున్నాం, మనం ఎంతగానో దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటున్నాం. కానీ ఒకానొక సమయంలో ఒకవేళ దేవుడు మనం అంగీకరించకపోతే, అదే మాట అంటూ ఉంటాడు కదా, ఆ యొక్క 10 మంది కన్యకలతో 5గురు దేవుని చెంతకు వెళ్ళిపోయారు, 5గురు బయట నుండి ఆ యొక్క ద్వారాన్ని తట్టుతా ఉంటే ఆయన అంటూ ఉంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని. ఒకవేళ పరలోకంలో దేవాతి దేవుడు మనల్ని ఆ యొక్క సింహద్వారం నుండే వెనక్కి తోసేయచ్చు, ఆ యొక్క సింహద్వారం నుండే మనం ఉమ్మివేయచ్చేమో. ఉంటే చల్లగా అయినా ఉండండి, ఉంటే వెచ్చగా అయినా ఉండండి, నువ్వు వెచ్చని స్థితి మనకు ఉందేమో. ఒకసారి ఆలోచిద్దాం. రే సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు వాక్యాన్ని విన్న మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? సాత్వికులుగా ఉన్నారా? దీనులుగా ఉన్నారా? లేక అహంకారంతో గర్వంతో విరవీగితే రాజులను సహితం ఆయన ఏం చేశాడు తెలుసా? పోద్రోస్తాడు. ఈరోజు దేవుడు ఎన్ని నిమిత్తం ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడో మన మధ్యకు తెలియదు, కానీ దీని ముఖ్య ఉద్దేశం మనం మారాలి. ఆయన రక్తంతో కడగబడిన మనం క్రీస్తు ప్రభువారి ఎదుట మనం సాష్టాంగపడి ఆయనకు నమస్కరించాలంటే, ఆయన ఎదుట మనం ఒక గొప్ప సహోదరుడిగా, ఆయనతో పాటు ఒక యాజకుడిగా
మనం ఉండాలంటే ఆయన సెలవిస్తున్న మాట, ఆయన మాటను శిరసా వహించాలి. ఆయన చేసిన ప్రతి ఒక్క క్రియను తూచా తప్పకుండా మనం అంగీకరించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మనం పాటించినప్పుడే, ఒకవేళ 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞలో తప్పిపోయినాయా, ఇంకో పలానా ఆజ్ఞలో తప్పిపోయానంటే ఆయన అంటూ ఉంటాడు, ఇంకో ఒక ఆజ్ఞ పాటించకపోయినా ఒకటే, 10 ఆజ్ఞలు పాటించకపోయినా ఒకటే, నీవు చేసిన తప్పు పెద్దదైనా ఒకటే, చిన్నదైనా ఒకటే. నీవు చేసినది పాపం కనుక అది పాపంగానే మిగిల్చబడకుండా ఉండాలంటే నువ్వు మనమందరం క్రీస్తు ప్రభువు యొక్క పాదాల చెంతకు రావాలని దేవుని యొక్క మహిమాత్మే నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు తల ఉంచుతామా? ఏ సహోదరుడు విన్న వాక్యాన్ని మన హృదయంలో ఎలాగే ఉంచుకుందాం. త్వరగా మాకరిద్దాం. రోజు క్రీస్తు ప్రభువు యొక్క పాదాల చెంతకు రండి. క్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ మనసును నాకు ఇస్తావా? నీవు నాకు నీ మనసుని ఇస్తే నేను ఎలా చేస్తాను తెలుసా? హానోకు ఎలాగైతే జీవించాడో, ఆనాడు అబ్రహాం ఎలాగైతే జీవించాడో అలాగే నిన్ను చేస్తాను బిడ్డ, ప్రియ సహోదరుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు మాకరించి 10 నిమిషాలు మనకు అనుగ్రహించబడిన సమయాన్ని కొలది మాకరించి మనం పరిశీలించుకుందాం. ఆనాడు పౌలు స్టెఫను ఎలాగైతే జీవించారో మనం కూడా అలాగే జీవించాలని పరిశీలించాడు. ప్రతి ఒక్కరూ మాకరించి 10 నిమిషాలు దేవుని మహిమార్థమై యేసయ్యా నీవు మా కొరకు దీనునిగా సాత్వికునిగా అయిపోయావు. ఒకవేళ నీవు కోపం చూపించుకుంటే మాకు రక్షణ ఉండేది కాదు. ఒకవేళ నీవు మమ్మల్ని క్షమించకుండా ఉండుంటే మాకు యొక్క రక్షణ ఉండేది కాదు అని ఒకసారి అడుగుదాం. దేవునికి స్తోత్రాలు చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆనాడు ప్రభు పేరట వచ్చే వారికి స్తుతి కలుగును గాక అన్న మాటను మనం కూడా కలుగుదాం. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ఉన్న మనం వాక్యాన్ని విన్న మనం ఆ వాక్యం మనలో నిలబడాలి అంటే, అది మనలో ఫలించి అభివృద్ధి చెందాలంటే మనం చేయవలసిన ఒకే ఒక కార్యం దేవుణ్ణి స్తుతింపక మానకూడదు. సహోదరు గమనించండి, యేసయ్య అంతా ఉన్నాడు కదా, ఆయనకు మహిమ చెందారు కదా. ఆయన స్తుతింపబడాలి అంటే మనం మౌనంగా ఉంటే ఆయన ఏమాత్రం స్తుతింపబడడు. ఒకవేళ మనం మాటరాని మౌనంలో ఉంటే ఆయన ఏమాత్రం స్తుతింపబడడు. ఆయన స్తుతింపబడాలంటే నాడు ఆ యొక్క యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క జనసమూహం ఎలాగైతే ఆయన ఆరాధించిందో, గట్టిగా కేకలు వేస్తూ హోసన్నా హోసన్నా అంటూ ఆయన్ను ఎలాగైతే ఆరాధించిందో ఆ విధంగా మనం కూడా ఆరాధిస్తే యేసయ్య అంటారు కదా, మనం కూడా ఉన్నత స్థితిలో ఉంచుతామని. జీవిత కాలమంతా జీవిత కాలమంతా యేసుతో నడిచేనా, యేసుతో నడిచేనా, యేసుతో నడిచేనా, యేసుతో నడిచేనా, పరమున చేరగానే వెళ్ళగా, పరమున చేరగానే వెళ్ళగా, ఆలోపు సాగేదా.
కఠినురాలతో హింసించిన కఠినురాలతో హింసించిన శకను వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత ఆరాధన మరచిన తండ్రి విరచిన రచిన తండ్రి విరచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట తీస్తే చావైతే లేవో బ్రతుకుట తీస్తే చావైతే లేవో తీసుకుపోత సాక్షిగా తీసుకుపోత సాక్షిగా మరినా పౌరుల సాగేదా సాగేదా యేసుని మార్గములో నీ పాడేదా హోసన్న హోసన్నని సాగేదా యేసుని మార్గములో నీ పాడేదా హోసన్న హోసన్నని